సరే, హ్యాపీ మార్నింగ్. కిసాన్ 100 అనేది ఏదైనా ఎరువు వేసినప్పుడు, ఏదైనా పురుగుల మందు కలిపినప్పుడు, లేదా పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇలా చెప్తాం కదా, పంటకి ఏదైనా పదార్థం వేసినప్పుడు ఆ పదార్థం ఎఫెక్టివ్గా పనిచేయడానికి అందులోకి కలిపి వాడవలసినది కిసాన్ 100. 100% సక్రియాత్మక పదార్థాలతో తయారై ఉంటుంది. పూర్తిగా మొక్కకు మేలు చేసేదై ఉంటుంది. డోసు ఎక్కువ వాడకూడదు. ఒక ట్యాంక్కి అంటే 15 లీటర్ల ట్యాంక్కి 5 ఎంఎల్ వరకు చాలు. 5 నుంచి 6 ఎంఎల్ ఇంకా మాట్లాడితే ఇది చాలు. ఇంకొక వాయిస్, హ్యూమిక్ యాసిడ్ మరి ఎప్పుడు వాడచ్చు? పంటకు పోషక పదార్థము భూమి నుంచి ఎక్కువ ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుందో అప్పుడు వాడచ్చు. ఇక గోల్డ్ గ్రోత్ గురించి. గోల్డ్ గ్రోత్ అనేది మొక్కలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేసి మొక్క సరైన రీతిలో తన యొక్క క్రియలను కరెక్ట్గా చేయడానికి ఏమేమి క్రియలు? కిరణజన్య సంయోగ క్రియ చేయాలి. అలాగే వేర్ల ద్వారా కావలసిన పోషక పదార్థాలని, నత్రజని, వీటన్నిటిని తీసుకొని పత్రహరితానికి చేర్చుకోవాలి పిండి పదార్థం తయారవ్వడానికి. వాటి యొక్క క్రియలు అగైన్ బడ్స్ టైంలో బడ్స్ రావడం, పూత టైంలో పూత రావడమే, అది ఎదిగే టైంలో కరెక్ట్గా ఎదగడం, ఇవన్నీ తీసుకోవాలి. ఇది భూమికి కొట్టేది కాదు. ఇది ఎటువంటి పదార్థాలతో కలపకుండా కిసాన్ 100తో కలిపి మొక్కకు స్ప్రే చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? జర్మేషన్ టైంలో చేయొచ్చు, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విత్తన శుద్ధి కోసం దీన్ని చేయొచ్చు. విత్తనం మొలక ఎత్తిన తర్వాత వాటి మీద స్ప్రే లాగా యూజ్ చేయొచ్చు. ఎలా వాడాలో డోసెస్ అక్కడ ఇచ్చాము. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఎప్పుడు వస్తుంది? ఫ్లవరింగ్కి వచ్చే ముందు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మొక్కల ఎదుగుదలలో లేనప్పుడు మాత్రమే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. బయో ప్రొటెక్ట్, మొక్కలకు వచ్చే అనేక రకాల తెగుల నుంచి బయో ప్రొటెక్ట్, ఫంగస్ ఇలాంటి తెగుల నుంచి కాపాడడానికి బయో ప్రొటెక్ట్. ఇది దీని గురించి ఇంకా చెప్పేది ఏం లేదు, రైతుకు తెలిసి ఎలా వాడాలనేది. అమినో యాసిడ్ విటమిన్స్. అమినోవిట్ అనేది అమైనో యాసిడ్స్, విటమిన్స్తో కలిపి తయారు చేసింది. దీన్ని కిసాన్ 100తో కలిపి కొట్టచ్చు. ఇది మొక్కకు కొట్టేది. మొక్కకి అమైనో యాసిడ్స్, విటమిన్స్ ఎక్కువ ఎప్పుడు అవసరమవుతాయి అంటే జర్మేషన్ టైంలో, విత్తనం మొలకెత్తే టైంలో దానికి ఎక్కువ అవసరం. ఫ్లవర్ ఇచ్చే టైం ముందు ఒక 3-4 రోజుల ముందు ఎక్కువ అవసరం. ఫ్రూట్ సైజు పెరిగే టైంలో విటమిన్స్, మినరల్స్ మొక్కకి ఎక్కువ అవసరం. ఈ 3 టైంలో అమినోవిట్ వాడతారు. అమినోవిట్ అనేది ఒక కొత్త టెక్నాలజీ, ఆల్రెడీ మార్కెట్లో ఉండేదే, బట్ ఒక కొత్త టెక్నాలజీ మనం దీంట్లో తీసుకొని వచ్చాం. ఆర్గానిక్ మెథడ్లో మనం తీసుకొని వచ్చాం. ఇది సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. ఫ్రూమచ్యూర్ అనేది నానో టెక్నాలజీ ద్వారా తయారైంది. ఫ్రూమచ్యూర్ కానీ యాంటీఫ్లో నానోటెక్ కానీ. ఫస్ట్ యాంటీఫ్లో నానోటెక్ చెప్తాను. యాంటీ ఫ్లో, రాలిపోయేదానికి యాంటీగా. మ్యాక్సిమం ఫ్లవర్ రాలిపోవడం ద్వారానే పంట యొక్క దిగుబడి తగ్గిపోతుంది. ఫ్లవర్ రాలిపోకుండా చేయడానికి ఈ నానో టెక్నాలజీ ద్వారా తయారైండేది ఇది 1 గ్రామ్ ఫర్ 1 ఎకర్ వాటర్లోకి మిక్స్ చేసుకుని కిసాన్ 100తో కలిపి వాడచ్చు. దీంట్లోకి మీరు అవసరం అనుకుంటే యాంటీఫ్లో నానోటెక్లోకి అమినోవిట్ కూడా కలపచ్చు, ఎందుకంటే ఇది కూడా ఫ్రూట్కు ముందు వాడతాం కాబట్టి, ఫ్రూట్ కాదు, ఫ్లవర్కి ముందు వాడతాం కాబట్టి. అంటే బడ్ వచ్చే ముందు చాలామంది ఏం చేస్తారు, ఫ్లవర్ మీద కొడతారు రాలిపోతున్నాయి అనేసి. ఈ ప్రెజర్కి, స్ప్రేయర్ ప్రెజర్కి ఆ పూలు కూడా రాలిపోతాయి. ఎప్పుడు అది కొట్టకూడదు. ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అంటే ముందుగా రోగం రాకుండా ముందు జాగ్రత్త చర్య కోసం చేసే పని ఇది. రోగం రాకుండా ముందు జాగ్రత్త చర్య కోసం చేయాలి అంటే ఫ్లవర్ ఇక తయారవుతుంది కదా, అప్పుడే అమినోవిట్, ఈ ఫ్రూమచ్యూరు కిసాన్ 100లో కలిపి కొట్టేసామనుకోండి, మొక్కకు కావాల్సిన స్ట్రెంత్ ఉంటుంది. స్ట్రెంత్ ఉన్నప్పుడు ఫ్లవర్ రాలిపోదు. సో అంతకంటే ముందు మనం ఆల్రెడీ గ్రోత్ వాడింటాము. దానివల్ల దానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు, ఫ్లవర్ కరెక్ట్గా ఇస్తుంది. ఫ్లవర్ రాలిపోకుండా చేయడానికి దీన్ని వేయాలి, యాంటీఫ్లో నానోటెక్. ఎప్పుడైతే ఫ్లవర్ వచ్చేసి చిన్న పిందెలు ఉంటాయి కదా, ఆ పిందెలకు వచ్చి పెరుగుతాయి. చిన్న పిందెల టైంలో చిన్న పిందెల రూపంలో ఉన్నప్పుడు కూడా ఏం కొట్టకూడదు, ఎందుకంటే దానికి కింద ఉన్న కాండం చాలా చిన్నగా ఉంటుంది. మనం ప్రెజర్తో కొట్టినప్పుడు అవి పిందెలు రాలిపోతాయి. పిందె కొంచెం పెద్దగా అయిన తర్వాత
ఇక ఇక షేప్కు వచ్చే ముందు రైతుకు అర్థమైపోతుంది. ఆ టైంలో మనము మెచ్యూర్ కొట్టామనుకోండి, ఫ్రూట్ బాగా నిగనిగలాడుతూ కనపడిస్తుంది. ఫ్రూట్ బాగా నిగనిగలాడితే దానికి ఒక రేటు పెరుగుతుంది. దానికోసం వాడాల్సింది. ఈ మెచ్యూర్ కోసం ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పంట దిగుబడి వచ్చే టైంలో కొట్టేది. దాంట్లోకి కిసాన్ అనే డేస్ కొడితే సరిపోతుంది. అంతే, అంతకుమించి ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఓకేనా? సో అన్ని ప్రొడక్ట్స్ గురించి క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేసి ఉన్నాం. కిసాన్ హ్యూమిక్ గ్రాన్యూల్స్, హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, అమైనో యాసిడ్స్ ద్వారా తయారైంటుంది. ఇది గ్రాన్యూల్స్ కోటింగ్ అంటే చిన్న చిన్న ముక్కలు, భూమికి హాని చేయని గ్రాన్యూల్స్ పదార్థాలకి హ్యూమిక్, పల్విక్, అమైనో యాసిడ్ మూడింటిని కోట్ చేసి ఇచ్చిండేదాన్ని హెచ్ఏపి గ్రాన్యూల్స్ అంటారు. ఎప్పుడు వేయచ్చు? ఇది ఎప్పుడు వేసినా కూడా ఇది మొక్కకు ఎటువంటి హాని చేయని పదార్థం. వేరే ఎరువులతో దీన్ని కలిపి వేయకూడదు. ఇది భూమికి చల్లినప్పుడు భూమిలో కరగని రూపంలో ఉన్న పోషక పదార్థాలని కరిగే రూపంలోకి మారుస్తుంది. మన భాషలో చెప్పాలంటే అకర్బన పదార్థాలని కర్బన పదార్థాలుగా మారుస్తుంది. ఎప్పుడైతే కర్బన పదార్థాలుగా భూమి మార్చుకోగలుగుతుందో అప్పుడు భూమిలో మొక్కకు కావలసిన పోషక పదార్థాలన్నీ కూడా దొరుకుతాయి. హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ కానీ హెచ్ఏపి గ్రాన్యూల్స్ కానీ రెండు చేసే పని మ్యాక్సిమం దాదాపుగా ఒకటే. హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్లో హ్యూమిక్ యాసిడ్ మరియు పల్విక్ యాసిడ్ రెండు కలిసి ఉంటాయి. బట్ గ్రాన్యూల్స్లో హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్తో పాటు మనకు అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. సో ఈ మూడు కలిసి అమైనో యాసిడ్స్ మొక్కకి అవసరం అవుతుంది. భూమిలో అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటే, అమైనో యాసిడ్స్ మీన్స్ ప్రోటీన్స్, మనకి ఉపయోగపడుతుంది. మొక్కకు చాలా సమయాల్లో పోషకాహారంగా ఉపయోగపడుతుంది. ఇది వీటి గురించి.